తొలకరి జల్లు స్టార్ట్ అయినాయి కదా. కాబట్టి మనము మన యొక్క చాలా వరకు అంటే అప్పులు పాలైపు కూర్చోండము, ఏం లేదు, ఎవరు పనులు లేవు కాబట్టి అప్పులు తెచ్చుకొని తింటున్నాం. తొలకరి జల్లు పడుతున్నాయి కాబట్టి ఆడ జొన్నగిరి అని అక్కడ వచ్చేసి వజ్రాలు దొరుకుతాయి. కాబట్టి మనము ఓ పని చేద్దాం, ఒక 3 రోజులు అక్కడికి పోయి వజ్రాల వేటకు వెళ్ళి దొరికితేనా మన యొక్క అప్పులు గిప్పులు అన్ని అదృష్టం అది చూడబ్బా. మన అదృష్టం అది అంతకన్నా మించింది ఏం లేదు. ఏదో ప్లాన్ చేస్తున్నారు, జొన్నగిరికి పోదాం అనుకున్నాం. జొన్నగిరికి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. అవులే ఏం దొరుకుతాయినాడా? వజ్రాలు దొరుకుతాయి. వజ్రాలు ఏమన్నా నిజంగా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. పోయింట్రా మీరు? పోయినాం, దొరకలే, పోయినాం. మనిషి ఎప్పుడు వజ్రాల గురించి చెప్తుండే. దొరికింది ఒకటి, దొరికింది, చిన్న దొరికింది. ఒరిజినల్ కాదు, ఫెయిల్ అయింది, ప్రాణం ఉండదులే, ఫెయిల్ అయింది, ప్రాణం ఉండదు. ఎప్పుడు పోదాం మళ్ళీ? అంతగా దొరకదు, వాన పడాల. వర్షం పెద్ద వర్షం పడింది, రేపు పోదాం. ఏంటి అట్లా వాన పడితేనే దొరుకుతాయి? అంత దుమ్ము కన్నా కరిగిపోయి ఎండకి జగ్గున మెరుస్తాం మనం అటు పోతే. తనకంటదే మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ ఎప్పుడు పోవాలనేది? అది ఎప్పుడంటే అప్పుడు వేది కాదు, వాన పడితేనే పోవాలా. తొలకరి చినుకులు ఉదయం పడింది వర్షం, రేపు పోదాం. ఖర్చు అవుతుందా? ఇప్పుడు అంతేనా? పెట్రోల్ 500 పెట్రోల్ మళ్ళీ భోజనం ఎట్లా? హోటల్ టిఫిన్ చేయాలా అంటే ఎత్తితే ఎవరు ఏమన్నారా? ఏమన్నారు, హోటల్ ఉన్నాయి, దానికి కూడా ఒక పర్మిషన్ ఉంటది. పైర్లు అయితే తింటారు, పైర్లు లేవు కదా, పైరు ముందుగా పోలా. ఎన్ని ఏళ్ళు పోయింటారు మీరు? 2-3 ఏళ్ళు పోయినారా? ఫలితం లేదు మనకు. అంటే డమ్మికి దొరికినాయి. కానీ ఎవరికన్నా దొరికిందన్నా తెలుసా? మస్తు వస్తాయి, యూట్యూబ్ లో వస్తాయి. ఏమంటారు, మీ కంటి ఎదురుగా దొరికింది ఎవరినని చూసినారా? చూసినాం. ఎట్లుంది మళ్ళీ అది వజ్రము? అది చూస్తే తనక్కన మీరు ఇప్పుడు ఒక ఐడియా, ఇప్పుడు ఇంత దొరికింది అనుకో, ఎన్ని లక్షలు పడుతుంది? ఇది ఒక 6 లక్షలు 7 లక్షలు పడుతుంది. 6 లక్షలు అది ఇంతనే మరి, అంత విలువైనది ఇది. అన్న పోదాం పాన, ఇంకా అయింది కానీ అప్పు చేసానా పోదామన్నా? పోదాం. మళ్ళీ ఎప్పుడు పోయి చెప్తే మీరు ప్లాన్ వేస్తే? వర్షం పడింది, రేపు పోదాం. వర్షం పడింది కాబట్టి పోవచ్చు. కరెక్టే, అంతా బాగుంది. పనుకునేకి ఎట్లా? లాడ్జ్ ఎవడు పెడతాడన్నా? డబ్బులు ఉంటాయి అన్న, సత్రాలు ఉంటాయి ఊర్లో, దొంగతనాలు జరుగుతాయి మరి, డబ్బులు ఉంటాయి. ఏం చెప్పలేము, సెల్ ఫోన్లు ఉంటాయి. ఇట్లా చెట్లు కానీ పండుకోవాలా అనుకుంటే ములిగిములు వస్తాయి ఏమన్నా పరిస్థితి? లాడ్జికి వచ్చి మళ్ళీ పోవచ్చు. నైట్ లాడ్జి కంటే రోజు 200 ఖర్చు పెట్టాలా? దొరికితే రాత్రి దొరికితే 200 కావాలా, 5-6 లక్షలు కావాలా? దొరకకపోతే దొరికితే 2000-3000 పోతాయి ఖర్చు. దొరకలే అప్పుడు సరేలేనా? ఒక రోజుకి ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక రోజు 1000 రూపాయలు పోతే పోనీ, ఎన్ని రోజులు ప్లాన్ చెప్తాడు? దొరికే వారికి ఎవరికి అంటే సంసారం ఎట్లా పెళ్ళాం పిల్లలు పని చేయండి. 3 రోజులా 4 రోజులు? 4 రోజులు వేసుకోలే. 4 రోజులు మినిమం అంటే ఎంత ఉంటే కూడా ఒక వారం. ఎట్లా అది ఒక్క దగ్గర దొరుకుతాయి? ఎట్ట దొరకదు, దొరకల పొలాల్లో దొరకల. దోగుతూ పోతున్నాం, చేనులు ఏమన్నారా దోగితే? ఇప్పుడు ఏమన్నారు, చేనులో పంట వేస్తే పంటలు వేస్తే పట్టుకొని కష్టం రాయి తీసుకుని పోతారు. పాపం వాళ్ళు ఏదో కష్టాలు చేసి రైతులు పట్టుకుని అవునా? కరెక్ట్, బానే ఉంది. మనం ఇక్కడ నుంచి ఊరు నుంచి పోవాలా అంటున్నాము, మళ్ళీ వాళ్ళ చేనులోకి దొరుకుతాయి కదా. వాళ్ళు అదృష్టం ఉండాలి ఎవరికైనా కూడా, అంత దొరకాలంటే అదృష్టం ఉండాలా. అందరికి వస్తుంది అది చెప్పలేము, అందరికి వస్తుంది అది అదృష్టం. వస్తారు కదా, తావుకేసుకొని కూర్చుంటారు. కూర్చుంటారు వాళ్ళు, గుంటూరు వాళ్ళు, నెల్లూరు, గుంటూరు నుంచి వస్తారు, గుంటూరు హైదరాబాద్ మొత్తం వస్తారు. మనం కర్నూలు పెట్టుకొని మనం పోలేము, మన జిల్లాలో మనం పోలేకపోతాం, జిల్లానే మనం పోలేము. అవు కదా, ఏందనా ఇది?
లేదులేనా పోదాం లేనా ఒక పని చేయండి అన్న నాకు ఒక సాయం చేయండి మంచిగా ఒక 1000 రూపాయలు వేయండి అప్పుకి సర్లే ఇస్తా. ఇప్పుడు దొరికింది అనుకో సర్లే నీకు 1000 రూపాయలు ఇస్తాం, వారం ఖర్చు నువ్వే పెట్టాలా. వారం ఖర్చు నువ్వే పెట్టు. 1000 రూపాయలు వారం ఖర్చు నలుగురికా పంచాయతీ ఇది. అలా అట్లా వద్దానా మంచిగా 1000 రూపాయలు వేయండి, మళ్ళీ దొరికితే మీకు డబల్ ఇస్తా. ఎవరికైనా దొరకని నలుగురిలో పంచుకోలు చూడండి. అది కరెక్ట్. దొరికినా దొరకలేదు ఎట్లంటే ఎట్లన్నా బయటపడతారు. బట్టలు ఇప్పిస్తాను కైల్లో చెక్ చేయాలా. కూర్చోలేను నీదో కాదులేను. సరేలే అన్నా ఎవరికైనా దొరకని అందరు సమానం అన్నా, ఎవరికన్నా దొరకని అందరు 50,000 దొరకరన్నా 50,000ది అందరు పనుకు మంచిగా మంచిగా 2.5 తీసుకుందాం అంతే అంతే. ఎంత విలువ చేస్తున్నా చాలు అంతే. ఇంకేమంటే దొరికిన వాళ్ళు ఒక నెల పోతే మందు ఆపాల అంటే పార్టీ అన్న దొరికింది కదా మన దొరికిన వాళ్ళు ఆపాల సంతోషం లేదు మళ్ళీ ఉందండి అట్లా. అంటే మీరు బాగా పంచుకోరా? పంచుకున్న దొరికిన వాళ్ళకి ఎక్కువ పోతుంది కదా. అంటే భాగం ఎక్కువ తీసుకోవాలా దొరికినోడికి? మళ్ళీ అంటే 2 భాగాలు దొరకడానికి అట్లా. ఎందుకంటే వెనక పక్కన పోయిన వాళ్ళు దళితులు కదా దొరకదు. దొరికినోడు మా అదృష్టవంతుడు. 2 భాగాలు దొరకడానికి 2 భాగాలు 10 రూపాయలు ఉన్నాయి ఎందుకు ఇస్తావంట లేదనా. ఇప్పుడు ఏమో నలుగురు మాట్లాడుకుంటాం, రేపు పొద్దున ఇంటికి పోయినప్పుడు ఎందుకు ఇస్తే వాళ్ళకి అని ఇంట్లో వాళ్ళు అంటారు. ఎంత ఉన్నా మేము కలిసి ఒకటే ఒకవేళ దొరికినా పంచుకున్నా ఊరికి తెలియకూడదు. ఊర్లో తెలియకూడదు. మనం ఎంత మంది పోయినామో అటుకే ఉండాలా, తినాలా, తాగాలా, పంచుకోవాలా, పోతుండాలా. అంతే వద్దు. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రూపదా సార్ చెప్పావు నువ్వు, మళ్ళీ సుంకన సార్ చెప్పావు. పొద్దున్న బస్ కదా ఖచ్చితంగా 2-3 డ్రెస్సులు పెట్టుకోండి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, అన్ని అరేంజ్మెంట్ చేసి రగ్గు ఇట్లా గెలకడానికి ఒక చిన్న అది చిన్న మన స్క్రూ డ్రైవర్ కానీ అందరు తీసుకుంటున్నారు. ఇంట్లో లేవు మీరు అప్పుడు రెడీ ఏమన్నా నాకు చెప్పకుండా నేను అందుకే చెప్తున్నాము. బ్యాగ్ అన్ని లైన్ లో పెట్టుకో, అన్ని రెడీ పెట్టుకో. మళ్ళీ ఎప్పుడు ఎన్ని గంటలు కదా రేపు పొద్దున? రేపు పొద్దున కరెక్ట్ 6:35 మంచి ముహూర్తం ఉంది. అంటే స్వామి మరి అయ్యని అడిగినాం అంటే దొరుకుతుందని అట్లయితే అయ్యని అడిగినాం. మళ్ళీ మోసం చేశారు. మనం నలుగురు చెప్తాడు. ఈయన వచ్చేసి 30 లక్షల కార్లు తిరుగుతాడు, ఈయన వచ్చేసి 40 లక్షల కార్లు తిరుగుతాడు, నువ్వు వచ్చి టైర్ లో వెళ్తావు, నువ్వు ట్రైన్ తీసుకుంటా, నువ్వు తీసుకుంటావు, నేను వచ్చేసి బెంజ్ కార్ తీసుకుంటా. సరిపోదు లారీ తీసుకుంటా. లారీ అయితే వెనకాల కూర్చొని పనుకొని వెనకాల క్యారీ వాన్ చేసుకుంటా. దాని మనిషికి మార్చి సుజుకి సరిపోతుంది. మనకి చిన్నగా సరేలేనా రేపు పొద్దునే కదా మళ్ళీ నువ్వు ఫోన్ చేయను మొత్తం రాసుకో, టైం రాసుకో. 7 గంటలకనే 7 కాదు 5 గంటలకి వస్తలేనా సార్ చెప్తున్నాను. ఒక్క మాట చెప్పు సార్. ఏం లేదు, ఖచ్చితంగా అక్కడ పోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఒకరికొకరు కొట్లాడుకుంటారంటాడు. మరి అవును దొరికితే సెటిల్మెంట్ చేసుకోవాలా. నలుగురు కట్టుకోవాలా. నలుగురు ఎట్టపోయినామా మనం టైం చెప్పు సార్. టైం చెప్తే 6 గంటల 36 నిమిషాలు 7 సెకండ్లు 7 సెకండ్లు 5 గంటలకే వస్తాయి. మళ్ళీ అట్లా రాకూడదు. టైం అంటే టైమే. మళ్ళీ అయ్యా చెప్పిన టైం అది. బస్ ఎక్కలే వెళ్ళిపోవాలంతేగా. అంటే అందరం కలిసి ఆ సార్ కట్టుకుంటే టైం చూసి ఆ సార్ మళ్ళీ మందాగి పనుకునే మాకు 2 గంటలకు మేలుకు వస్తాను. అంటే 2 గంటల నుంచి మేలుకుని ఉంటావా? మళ్ళీ 4 గంటలకు మేలుకు వస్తాను. సరేలే పోయి సంపాదన ఫోన్ చేస్తాం.